presented Krishna consciousness is remarkable. కృష్ణ భక్తినోద్ ఠాకూరు చైతన్య చరితామృతంను వెలికి తీసి దాన్ని ముద్రించడమే కాకుండా అనేక వందల సంఖ్యలో పుస్తకాలు మహాప్రభు యొక్క బోధనలకు సంబంధించిన అనేక పుస్తకాలు రచన చేయడము, ముద్రించడము, ప్రచారం చేయడం చేశారు. కృష్ణ భక్తినోద్ ఠాకూరు యొక్క ఘనత చెప్పాలంటే ఆయనకు సమానంగా ఎవరు లేరని చెప్పచ్చు. అంత ఘనుడు ఆయన. Can you imagine, in simple poetry he presented Krishna consciousness. ఆయన ఘనతలో ఒక విషయం చూడొచ్చు, చాలా సరళమైనటువంటి కవిత రూపంలో ఈ గొప్ప తత్వాన్ని అందించారు. That's why Prabhupada said that Bengali is such an important language. Prabhupada said that the devotees of ISKCON will learn Bengali just to study Chaitanya Charitamrita and other literatures. And of all these literatures, Bhakti Vinod Thakur's literatures has a very, very special place. శ్రీల ప్రభుపాద చెప్పారు బెంగాలీ చాలా మధురమైన భాష అని చెప్పి. ఇక్కడ ఈ బెంగాలీలో ఉన్నటువంటి సాహిత్యంలో మరి ముఖ్యంగా శ్రీల భక్తినోద్ ఠాకూర్ రచించినటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. Then Bhakti Vinod Thakur foresaw the need of an institution. He himself couldn't establish the institution, but he gave the blueprint of that institution, and that is called Namhat. శ్రీల భక్తినోద్ ఠాకూరు సంస్థ యొక్క అవసరాన్ని గుర్తించారు. ఆయన స్వయంగా సంస్థను స్థాపించలేదు. అయితే సంస్థ ఎలా ఉండాలి అనేటువంటి సంస్థాగత ప్రణాళికలను ఆయన ఇచ్చారు. Namhat literally means the marketplace. నామహట అంటే సంత, మార్కెట్. I thought that I would write the points on the board, but if I do that, then I can't use the microphone. So does it matter if I don't write the points on the board? Is it okay? Okay. So I'll sit here and speak. So Namhat means the marketplace of the holy name. నామహట అంటే పవిత్ర నామము లభించేటువంటి సంస్థ, బజార్, సంత. Of the market. That means he gave the structure of a business organization. Now in the business organization, they have a commodity to sell. Now in this ప్రచారానికి ప్రణాళిక చూడండి. నామహట అనే దాన్ని ఇచ్చారు. నామహట అంటే నామం దొరికేటువంటి, నామము విక్రయించబడేటువంటి సంత, బజారు. ఇక్కడ చూడండి, ఒక వ్యాపార సంస్థకు ఉన్నటువంటి రూపాన్ని ఇచ్చారు శ్రీల భక్తినోద్ ఠాకూర్ ప్రచారానికి. ఇక్కడ వ్యాపారము అంటూనే ఇదొక వస్తువు విక్రయానికి ఉంటుంది. Business, what is the commodity that they were selling? Commodity that was being sold, holy name of Krishna. అయితే ఈ నామహట అనేటువంటి ఈ సంతలో విక్రయించబడుతున్నటువంటి వస్తువు ఏంటి? పవిత్ర నామం. So this is a place, or this is the organization that is meant to sell the holy name. అది నామహట అనేది పవిత్ర నామాన్ని విక్రయించడానికి ఉన్నటువంటి సంస్థ. Then he gave the structure. Who is the soul selling agent? ఈ పవిత్ర నామ విక్రయానికి ఉన్నటువంటి ఈ విధానానికి ఒక ప్రణాళిక, ఒక రూపాన్ని ఇచ్చారు శ్రీల భక్తినోద్ ఠాకూర్. ఈ పవిత్ర నామం విక్రయించబడుతున్న ఈ బజారులో ప్రధాన అమ్మకపుదారు ఎవరు? Of this commodity, Nityananda Prabhu. నిత్యానంద ప్రభు దానికి. And who is the supplier?
Who is the producer? Is Chaitanya Mahaprabhu. ప్రధాన విక్రయదారుడు నిత్యానంద ప్రభు. తర్వాత దానికి సరుకు తగినంత సరఫరా చేసేది ఎవరంటే చైతన్య మహాప్రభు. The production, the factory, the owner of the factory is Chaitanya Mahaprabhu. Now you manufacture something in a factory and then you give up the distributorship or soul selling agency. Now Nityananda Prabhu is the soul selling agent. And then from the soul selling agent you get the other agents, right, and the distributors, and then it goes to shops, the retail shops, and then it is sold out to the customers, right? ఇక్కడ ఏదైనా ఒక ఫ్యాక్టరీ పరిశ్రమ ఉంటుంది, అందులో వస్తువులు తయారవుతాయి. తయారైన తర్వాత అవి చీఫ్ ఏజెంట్ అంటే ప్రధాన విక్రయకారుడు ఉంటాడు, ఆయనకు వస్తాయి అన్నీ కూడా కంపెనీ నుంచి, అన్ని ఆ ఫ్యాక్టరీ నుంచి. ఆయన నుంచి ఆయన కింద డీలర్లు, సబ్ డీలర్లు, ఇట్లా చిన్న చిన్న స్థాయిలకు వస్తూ క్రమంగా దుకాణాలకు వస్తాయి ఆ వస్తువులు. So this is the marketplace, a business institution. Like those days, business used to take place in the markets and not in World Trade Centers. So ఇది ఒక బజారు, వ్యాపార కార్యకలాపాలు జరిగేటువంటి బజారు యొక్క రూపం ఆ విధంగా ఉంటుంది. పూర్వము వ్యాపారం అంతా సంతలో జరిగేది, ఇప్పట్లాగా ప్రపంచ వర్తక సముదాయాల్లో అంటే ఆన్లైన్ అటువంటి లేదు, ఒక చోట జరుగుతూ ఉండేది. The structure of this marketplace, and so if you want to buy this commodity or if you want to sell this commodity, how it should be done, Bhaktivinoda Thakur gave a very clear structure. And it's very interesting to note, ఇక్కడ ఈ వస్తువును విక్రయం ఎలా ఉండాలి, కొనుగోలు ఎలా ఉండాలి అనే దానికి ఒక చక్కటి రూపాన్ని ఏర్పాటు చేసి ఇచ్చారు శ్రీల భక్తివినోద ఠాకూర్. Bhaktivinoda, you know, in that business organization, what is Bhaktivinoda Thakur's role? ఈ నామ విక్రయ సంస్థలో శ్రీల భక్తివినోద ఠాకూర్ యొక్క పాత్ర ఏంటి? Bhaktivinoda Thakur is the sweeper. Sweeper to keep the place clean. ఆయన పాత్ర ఏంటి ఈ నామ విక్రయ సంతలో అంటే? స్వీపర్ అంటే శుభ్ర, ఏమంటారు ఒక పదంలో చెప్పాలంటే స్వీపర్, ఊడ్స్, అదే శుభ్రపరిచేటువంటి బాధ్యత అది శ్రీల భక్తివినోద ఠాకూర్. అంటే ఆ స్థలాన్ని ఎప్పుడు ఆ సంతను శుభ్రంగా ఉంచడం, మార్కెట్ని. Much garbage already entered. Therefore, Bhaktivinoda Thakur saw the need of keeping the marketplace clean. ఈ మార్కెట్లో చెత్తా చెదారం ఎంతో ప్రవేశించి ఉంది కాబట్టి దాన్ని శుభ్రం చేసేటువంటి అవసరం చాలా ఉందని చెప్పి శ్రీల భక్తివినోద ఠాకూర్ తానే స్వయంగా ఆ పని బాధ్యత స్వీకరించారు, శుభ్రం చేసే బాధ్యత. So this is the structure that Bhaktivinoda Thakur gave. But Bhaktivinoda Thakur could not implement this concept. ఇటువంటి రూపురేఖలు ఇచ్చారు, మంత్రం ఎలా నామం ఎలా ప్రచారం కావాలి అనేది రూపురేఖలు అయితే ఇచ్చారు, అయితే ఆయన దానిని అమలు పరచలేకపోయారు. Therefore, as you all know, Bhaktivinoda Thakur prayed to Lord Jagannath, and Lord prayed to Lord Jagannath to send him a qualified assistant. And as a result of his prayer, Lord Jagannath sent him Srila Bhakti Siddhanta Saraswati Thakur. సో ఇది మీకు అందరికి తెలిసిందే. దీన్ని ప్రచారం చేయడానికి, దీని అమల్లోకి తీసుకురావడానికి ఒక గొప్ప ప్రచారకుడు, నాకు సహాయం చేసేదానికి ఒకరు కావాలి అని శ్రీల భక్తివినోద ఠాకూర్ జగన్నాథ స్వామిని ప్రార్థించడం, దాని ఫలితంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆవిర్భవించడం. And Bhakti Siddhanta Saraswati Thakur gave an
gave a very, very effective thrust to Mahaprabhu Sankirtan movement after Bhakti Vinod Thakur. Bhakti Vinod Thakur created the field, and Bhakti Siddhanta Saraswati Thakur established Krishna consciousness on that field in the form of Gaudiya Math. శిల భక్తినోడ్ ఠాకూరు ఈ సంకీర్తన ప్రచారానికి ఒక రూపురేఖలని ఒక ప్రణాళికని ఏర్పాటు చేసి ఇచ్చారు. శిల భక్తి సిద్ధాంత మహారాజు వచ్చేసి దానిని అమల్లోకి తీసుకొని రావడమే కాదు, దాన్ని చాలా తీవ్రంగా చాలా ఉద్యమ స్ఫూర్తితో దాన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు, ప్రచారం చేశారు. గౌడియ మిషన్, అదే గౌడియ మఠం అంటారు. Now here we see a structure, and in that structure Bhakti Siddhanta Saraswati Thakur's position is the founder Acharya. ఇక్కడ చూడొచ్చు గౌడియ మఠం స్థాపన దగ్గర మనకి ఒక గౌడియ మఠం అనేది ఒక రూపురేఖలు ఉన్నాయి, ఒక నిర్మాణం ఉంది అందులో. ఇక్కడ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు సంస్థాపక ఆచార్య అని పిలువబడతారు. He is the founder Acharya because he founded the institution. సంస్థను గౌడియ మఠం అనే సంస్థను ఏర్పాటు చేశారు కాబట్టి ఆయనని సంస్థాపక ఆచార్య అని పిలుస్తారు. And the other day during Bhakti Siddhanta Saraswati Thakur's appearance day in the class, I was mentioning that actually Bhakti Siddhanta Saraswati Thakur also faced so much opposition in order to do that. Even his own brother went against him and started to find faults with his presentation. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఈ గౌడియ మఠ ప్రచారంలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆఖరికి తన స్వీయ సోదరుడే భక్తి సిద్ధాంత మహారాజు యొక్క స్వీయ సోదరుడే ఆ మహారాజు యొక్క ప్రచారంలో ఆయన యొక్క ప్రచార విధానంలో తప్పులు పట్టారు. He was saying that what Bhakti Siddhanta Saraswati Thakur was doing was not right. The line that Bhakti Siddhanta Saraswati Thakur drew, the disciplic succession, he went against that line. భక్తి సిద్ధాంత మహారాజు యొక్క సోదరుడే భక్తి సిద్ధాంత మహారాజు చేస్తున్నారని తప్పుపట్టారు. ముఖ్యంగా ఏ విషయంలో? ఈ గురు శిష్య పరంపర విషయంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు శిక్షా పరంపరకు ప్రాధాన్యత ఇస్తూ ఆ పరంపరని తీసుకున్నారు. దానిని ఆయన సోదరుడు విమర్శించారు. Bhakti Siddhanta Saraswati Thakur pointed out that the line is flowing from Jagannath Das Babaji Maharaj to Bhakti Vinod Thakur, and Bhakti Vinod Thakur to Gaur Kishore Das Babaji Maharaj, and prior to that also Vishwanath Chakravarti Thakur to Baladev Vidyabhushan, Baladev Vidyabhushan to Jagannath Das Babaji Maharaj. Like this is not a line on a diksha consideration. శ్రీ భక్తి సిద్ధాంత మహారాజు శిక్షా పరంపరకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ చూస్తే జగన్నాథ్ దాస్ బాబాజీ నుంచి శిక్ష గ్రహించారు శ్రీల భక్తినోద్ ఠాకూర్. శ్రీల భక్తినోద్ ఠాకూర్ యొక్క శిక్ష శిష్య గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్. ఇంకో కొంచెం ముందుకు వెళ్తే శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ నుంచి బల్దేవ్ విద్యాభూషణ్ నుంచి జగన్నాథ్ దాస్ బాబాజీ. ఇది ఈ పరంపర. ఇది శిక్షా పరంపర కాదు, ఇది దీక్షా పరంపర కాదు, ఇది శిక్షా పరంపర. Who was not a Diksha disciple of Jagannath Das Babaji Maharaj. Rather, Bhakti Vinod Thakur's Diksha Guru was one Bipin Bihari Goswami. ఇక్కడ జగన్నాథ్ దాస్ బాబాజీ యొక్క దీక్షా శిష్యులు కాదు శ్రీల భక్తినోద్ ఠాకూర్, శిక్షా శిష్య. వాస్తవంగా శ్రీల భక్తినోద్ ఠాకూర్కి దీక్ష ఇచ్చింది బిపిన్ చంద్ర గోస్వామి, అదేనా? బిపిన్ బిహారీ గోస్వామి.
But the Bhaktisiddhanta Saraswati Thakur didn't draw the line through Bipin Bihari Goswami. Now, these are all very revolutionary concept, but so much so that his own brother couldn't accept it. ఈ విధంగా శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూరు శిక్షా పరంపరలను గుర్తిస్తూ ఆ పరంపర విధానాన్ని ఇచ్చినప్పుడు ఇది చాలా పెనుమార్పుగా లేదా ఇది ఏదో ఆనవాయితీకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి విధముగా ఆ విధంగా పెద్దగా అలజడి చెలరేగింది. అప్పుడు ఎంత అలజడి అంటే తన స్వీయ సోదరుడే దాన్ని వ్యతిరేకించారు. Therefore, it became so bitter that Bhaktisiddhanta Saraswati Thakur asked him to leave the temple, leave his ashram, leave the mountain. చివరికి ఎంత అలజడి రేగిందంటే శ్రీల భక్తిసిద్ధాంత మహారాజు తన సోదరుని చెప్పారు, అయ్యా నువ్వు ఈ మందిరం ఈ ఆశ్రమం వదిలేసి వెళ్ళిపో నువ్వు అని చెప్పారు. అంతవరకు వచ్చింది. I mean, the conflict became so unpleasant. So in this way, we can see that Bhaktisiddhanta Saraswati Thakur took a very bold and dynamic step to establish an institution with a very clear concept of what Sri Chaitanya Mahaprabhu's line actually meant. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ తత్వాన్ని ప్రచారం చేయడానికి శ్రీల భక్తిసిద్ధాంత మహారాజు ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి చర్య తీసుకున్నారు. And he established an institution and he emphasized the importance of that institution, saying that maintain this institution no matter what happens, no matter whatever sacrifice you have to make, but maintain that institution at the expense of sacrificing your own interest. Maintain that institution. శ్రీల భక్తిసిద్ధాంత మహారాజు ఈ సంస్థను ఏర్పాటు చేసి సంస్థకు ప్రాధాన్యత ఇచ్చారు. చెప్పారు, ఏం బోధించారు? ఎట్టి పరిస్థితుల్లోనూ సంస్థ చక్కగా నిర్వహించబడాలి. వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగత అభిప్రాయాలు అన్నింటినీ పక్కన పెట్టాలి సంస్థ కోసం. అంటే సంస్థకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. Why did he do that? Because Bhaktivinoda Thakur and Bhaktisiddhanta Saraswati Thakur was not just seeing an immediate field of Krishna propagation of Krishna consciousness. They were foreseeing a field that would spread all over the world. And they శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూరు సంస్థకు ప్రాధాన్యత ఇవ్వండి, మీ వ్యక్తిగత అభిప్రాయాలను ఆశయాలను పక్కన పెట్టండి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే శ్రీల భక్తివినోద్ ఠాకూర్ కానీ శ్రీల భక్తిసిద్ధాంత మహారాజు కానీ అప్పటికప్పుడు కృష్ణ చైతన్యం ప్రచారం అయిపోతుంది అనేటువంటి పోకడలో లేరు. వాళ్ళు భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రచారాన్ని దూరదృష్టితో ఆలోచించి ఆ విధంగా సంస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని ముందే ఎక్కువ నొక్కి చెప్పారు. That in order to spread Krishna consciousness all over the world, an institution is absolutely necessary. సో వాళ్ళకి తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఈ కృష్ణ భక్తి భావన ప్రభావవంతంగా ప్రచారం కావాలంటే సంస్థ యొక్క అవసరం చాలా ఉంది. Now, if you want to establish an institution, if you want to uphold an institution, then what is the most important factor for an institution? సంస్థ యొక్క మనుగడ సాగాలి, సంస్థ దృఢంగా ఉండాలంటే అన్నింటికన్నా ముఖ్యమైన అంశం ఏంటి? The head of the institution. ముఖ్యమైన అంశం ఏంటంటే సంస్థ యొక్క ప్రధాన వ్యక్తి, అధ్యక్షుడు. And the structure of management. తర్వాత నిర్వహణలో ఉన్నటువంటి విధానం.
Is it clear, this point? If you want to see a successful institution, these two things must be in place. Look at ఒక మంచి సంస్థ ఉంది అంటే ఈ రెండు అంశాలు తప్పకుండా ఉంటాయి అందులో, సంస్థాపకుడు మరియు అందులో ఉన్నటువంటి విధానం, అంటే స్ట్రక్చర్ అంట, నిర్మాణం అంటే అథారిటీ పైనుంచి ఏ విధంగా ఆయన కింద ఉన్న వాళ్ళు ఏ విధంగా పనిచేయాలి అనేటువంటి ఒక విధానం ఉంటుంది ఆ సంస్థకు సంబంధించి. సంస్థాపకుడు ఉండాలి, ఆ విధానము రెండు ఉంటేనే అది సంస్థ నిలకడగా ఉంటుంది. Very successful even in the material platform, you consider a very successful institution. What do you see behind the institution? Like take the name of, just consider any big international multinational company. Say Sony. When you see Sony, what impression comes to your mind at first? The person who established that institution, right? Without Mr. ఏదైనా పెద్ద భౌతికమైనటువంటి ఒక సంస్థ తీసుకోండి, ఉదాహరణకి సోనీ సంస్థ. సోనీ సంస్థ అంటేనే మొట్టమొదట సంస్థాపకుడు గుర్తొస్తాడు. Sony or whatever his name is, I don't know. Would there be any Sony? Without Henry Ford, would there be any Ford? Without any Rockefeller, will there be any Rockefeller Foundation? No. So it is the personality who establishes that institution. His position is absolutely essential in holding this institution together. ఉదాహరణకి సోనీ సంస్థ కానీ, ఫోర్డ్ కంపెనీ కానీ, రాక్ఫెల్లర్ సంస్థ ఇటువంటివి తీసుకోండి. అక్కడ సంస్థ ఉంది అంటే సంస్థాపకుడు అనే వ్యక్తి ఖచ్చితంగా ఉంటేనే సంస్థ అనేది నిలబడి ఉంది. కాబట్టి సంస్థాపకుడి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది సంస్థ వెనుక. And at the same time there has to be a very organized structure. సంస్థాపకుడు ఉండడమే కాదు, ఆ సంస్థాపనలో ఈ పరిపాలన విధానం ఉంటుంది, అది కూడా చాలా చక్కటి విధానం ఉంటుంది. Management or the line of authority. Is that point? అంటే ఆ సంస్థలో యాజమాన్య నిర్వహణానికి ఒక విధానం ఉంటుంది. Now, if we want to see a very successful and effective spiritual institution, then we have to consider these 2 points. The founder Acharya's position, the position of the founder Acharya, and the management structure. Therefore, కాబట్టి ఏదైనా ఒక సంస్థ గురించి మనం అధ్యయనం చేయాలంటే ఈ రెండు విషయాలు చాలా ముఖ్యం. సంస్థాపక ఆచార్య, తర్వాత ఆ సంస్థ ఎలా నిర్వహించబడు విధానం, ఈ రెండు చాలా ముఖ్యం. Siddhanta Saraswati Thakur, before leaving the planet, he told his disciples, when they asked who would become the next Acharya or how the institution would continue, Bhakti Siddhanta Saraswati Thakur's reply was, do you all know what was his reply? Manage the society through the governing body. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు తన లీల సమాప్తం చేసి, అంటే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేటప్పుడు శిష్యులు అడిగారు, మీ తర్వాత ఎవరు ఈ సంస్థకు ఆచార్యగా ఉంటారు అని. దానికి మహారాజు ఏం సమాధానం ఇచ్చారంటే, దీన్ని సామూహిక పరిపాలక మండలి ద్వారా దీన్ని నిర్వహించండి, ఒక్కరు ఆచార్యగా ఉండొద్దు. అంటే సంయుక్త కార్యాచరణ సమితి, కమిటీ, గవర్నింగ్ బాడీ, కమిషన్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు. Now, many of his followers could not really understand the importance of that instruction. శ్రీల భక్తి సిద్ధాంత మహారాజ్ ఏదైతే సూచన ఇచ్చారో, ఏది మీరు సంయుక్త కార్యాచరణ సమితి, మీరు ఒక కమిటీని ఏర్పాటు చేసుకోండి, గవర్నింగ్ బాడీ కమిటీని, దాని ద్వారా నిర్వహణ కొనసాగించండి అన్నటువంటి సూచనను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. And as a result of that, Gaudiya Math became divided. వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఏమైంది, గౌడీయ మఠము ముక్కలైంది.
some opted for maintaining the society through the governing body, as Bhaktisiddhanta Saraswati Thakur mentioned, and some others went in for appointing an acharya. ఇక్కడ గౌడీయ మఠంలో రెండు అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఒక వర్గం ఏంటంటే భక్తిసిద్ధాంత మహారాజు చెప్పిన విధంగా సంయుక్త కార్యాచరణ మండలి జీబీసీ గవర్నింగ్ బాడీ కమిషన్ పెట్టాలని ఒక వర్గం. ఇంకొక వర్గము అలా కాదు, ఒక వ్యక్తినే ఉంచాలి ఆచార్య. కానీ ఈ విధంగా రెండు వర్గాలు తయారయ్యాయి. This way first they became divided, and then those who appointed an acharya, unfortunately that acharya fell down. Now consider the whole structure, whatever was left of the structure was resting on that one person. Now when that person falls down, then what happens? The structure collapses. And that's how Gaudiya Math fell apart. And Prabhupada told us repeatedly, don't make the same mistake that my godbrothers made after Guru Maharaj's disappearance. Guru Maharaj ఇక్కడ శ్రీల భక్తిసిద్ధాంత మహారాజు తిరోభావం తర్వాత వెంటనే గౌడీయ మఠంలో వర్గాలు వచ్చేసాయి. చివరికి ఒక వర్గం వాళ్ళు ఏం చేశారు, సంస్థ అంటేనే ఖచ్చితంగా ఒక ఆచార్య ఉండాలని ఒక వ్యక్తిని ఆచార్యగా నియమించారు. అయితే ఏమైంది, ఆ వ్యక్తి ఎవరైతే ఆచార్యగా నియమించబడ్డాడో ఆయనకు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇబ్బందులు కలగడం వల్ల ఆయన తన యొక్క ఆధ్యాత్మిక స్థితి నుంచి పతనం చెందాడు. పతనం చెందిన వెంటనే ఈ సంస్థ అనేది పూర్తిగా ఆ యొక్క వ్యక్తి మీదే ఆధారపడి ఉండడం వల్ల ఆ వ్యక్తి పతనం చెందడం వల్ల సంస్థ పూర్తిగా నాశనమైంది. told them to manage the society through a governing body. శ్రీల ప్రభుపాల వారు మనకి మళ్ళీ నొక్కి చెప్పారు ఏంటంటే, మా గురు సోదరులు మా దైవీ సోదరులు చేసినటువంటి తప్పు ఏదైతే మా గురు మహారాజ్ చెప్పారో ఒక్క ఆచార్యను ఉంచకూడదు సంస్థాపకుడిగా చూసుకునేదానికి సంయుక్త కార్యాచరణ సమితి గవర్నింగ్ బాడీ కమిషన్ ఉండాలని చెప్పినటువంటి సూచనను నిర్లక్ష్యపరిచారు మా గురు సోదరులు. దయచేసి మీరు ఆ పొరపాటు చెయ్యొద్దు అని మనకు చెప్పారు. But they didn't do that, and as a result of that, the structure collapsed. Now, it became clear to the minds of the ISKCON leaders that the structure of a GBC or maintaining the society, managing the society through a GBC body is absolutely essential. సో దీని నుంచి మన ఇస్కాన్లో ఉన్నటువంటి నాయకులకు చక్కటి అవగాహన కలిగింది ఏది ప్రభుపాద ఇచ్చిన ఈ సూచన నుంచి. ఎందుకంటే ఇస్కాన్ అనేటువంటి సంస్థ చక్కగా నిర్వహించబడాలి అంటే సంయుక్త కార్యమండలి సంయుక్త కార్యాచరణ సమితి జీబీసీ గవర్నింగ్ బాడీ కమిషన్ అవసరం అనేది తెలుసుకున్నారు. The result of that also, like because the GBC is in place in ISKCON, since ISKCON is still being managed by the GBC, although ISKCON had gone through many very damaging situations, although ISKCON has gone through a lot of crisis and calamities, ISKCON is still going strong. ఈ సంయుక్త పరిపాలక మండలి, ఇది యాక్చువల్గా సంయుక్త కార్యాచరణ సమితి కాదు, సంయుక్త పరిపాలక మండలి అంటారు జీబీసీ అంటే. ఈ సంయుక్త పరిపాలక మండలి జీబీసీ అనేది ఉండడం వల్ల మనం చూడొచ్చు ఈరోజు ఇస్కాన్లో ఎన్నెన్నో ఒడుదుడుకులు పెద్ద అలజడులు జరిగాయి. అయినప్పటికీ ఇస్కాన్ ఒక్కటిగానే ఉంది, ఇస్కాన్ కొనసాగుతూనే ఉంది కేవలం ఈ జీబీసీ కారణంగా. Does anybody have any doubt about that? So in spite of the fall down of so many leaders of our movement, this ISKCON is still going strong. Why? Because we have the GBC body as the ultimate managing authority of ISKCON. ఇస్కాన్లో అన్ని ఒడిదుడుకులు అన్ని అలజడులు ఎగుడు దిగుళ్ళు జరిగినప్పటికీ కూడా చాలామంది ఇస్కాన్లో ఉన్నటువంటి అదే గొప్ప స్థాయిలో ఉన్నటువంటి నాయకులు
ఇస్కాన్ నుంచి వైదొలిగినప్పటికీ కూడా ఇస్కాన్ కొనసాగుతూనే ఉంది అంటే కారణం ఏంటంటే ఈ సంయుక్త పరిపాలక మండలి జీబీసీ అనేది అత్యున్నతమైన అధికార మండలిగా కొనసాగుతుంది కాబట్టి. So in this way we can see the importance of maintaining this institution through a definite line of management. So I'll go back to that point that I was trying to make, that in order to have a proper structure, we need two elements. We need two considerations. What are those two considerations? Yeah, the head of the institution and the structure of management. మనం ముందు చెప్పుకున్న అంశం ఏంటంటే సంస్థ ఏదైనా దృఢంగా ఉండాలంటే రెండు అంశాలు. ఒకటి సంస్థాపకుడు, రెండవది అందులో ఉన్నటువంటి నిర్వహణ విధానం, స్ట్రక్చర్ అంటారు. So that is why it is very important that we recognize the importance of Srila Prabhupada as the founder Acharya. కాబట్టి మనము ఇస్కాన్లో శ్రీల ప్రభుపాద వారిని సంస్థాపక ఆచార్యగా గుర్తించడం చాలా చాలా ముఖ్యమైంది. Now let us consider Srila Prabhupada's position as the founder Acharya. Like if Srila Prabhupada is not the founder Acharya, say let us hypothetically consider, we don't recognize Srila Prabhupada as the founder Acharya. ఇప్పుడు మనం చర్చించబోయేది ఇస్కాన్కి సంస్థాపకాచార్య శ్రీల ప్రభుపాద ఎందుకు అనేది. ఒకవేళ ఉదాహరణకి మాట వరుసకు అనుకోండి, శ్రీల ప్రభుపాద సంస్థాపకాచార్య అనేటువంటి చోట శ్రీల ప్రభుపాద పేరు లేదనుకోండి. And Srila Prabhupada is forgotten. What will be the structure of ISKCON? శ్రీల ప్రభుపాద వారి సంస్థాపక ఆచార్య అని మనం గుర్తించలేదు అని అనుకుంటే మాట వరుసకి క్రమక్రమంగా ప్రభుపాద వారిని మర్చిపోతాం. మర్చిపోయిన తర్వాత ఇస్కాన్కి ఏమవుతుంది ఊహించగలరా? శ్రీల ప్రభుపాద లేకుండా ఇస్కాన్ ఊహించగలరా? We can't actually think of it. We can't even imagine what would happen. On the other hand, let us consider శ్రీల ప్రభుపాద లేకుండా ఇస్కాన్ ఊహించలేము, మన ఊహకు అందదు కూడా ఏమవుతుందో. How naturally Srila Prabhupada's position has been established. Like when we see ISKCON, we immediately see that ISKCON is an institution that is founded on Srila Prabhupada's teaching. శ్రీల ప్రభుపాద వారిని సంస్థాపక ఆచార్యగా ఉంచుకుంటే మనం చూడొచ్చు ఎంత ప్రగతి జరుగుతుందో, ఎంత విస్తరించబడుతుందో. ఇస్కాన్ అనేటువంటి ఒక సంస్థ ఉంది అంటేనే దేని మీద ఆధారపడి ఉంది అంటే వెంటనే మనకు మనసులో స్ఫురణకు వచ్చేది ప్రభుపాద వారి బోధనలు. And the teachings of Srila Prabhupada are presented through his books. ప్రభుపాద వారి బోధనలు పుస్తకాల ద్వారా ఇవ్వబడ్డాయి. So Srila Prabhupada's books are going to be there. And in ISKCON we see that Srila Prabhupada's books have the absolute importance. In the morning we give Bhagavatam class on whose books? Srila Prabhupada's books. In the evening we give Bhagavad Gita class on whose teaching? Srila Prabhupada's teachings as it has been presented in the books. కాబట్టి శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలు ఎప్పటికీ ఉంటాయి. శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్న ఇస్కాన్లో. మనము ఉదయం కార్యక్రమంలో భాగవతం కక్షలో ఎవరి భాగవతాన్ని చర్చిస్తాము, ప్రభుపాద వారి యొక్క బోధనల ఆధారంగా ఉన్న భాగవతాన్ని. సాయంకాలం కార్యక్రమంలో భగవద్గీత చర్చిస్తున్నాం, అది కూడా ప్రభుపాద వారి యొక్క బోధనలు ఉన్నటువంటి భగవద్గీతని చర్చిస్తున్నాము. దీని నుంచి అర్థమవుతుంది శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలకు ఎంత ప్రాధాన్యత ఉంది ఇస్కాన్లో. Whenever we discuss and whenever we have any doubt about certain siddhanta,
certain spiritual conclusion, then what do we immediately consider? Is it what did Prabhupada say in his books? Isn't it? So in this way, through Srila Prabhupada's books, Prabhupada's proposition has been established. మనకి ఆ ఇస్కాన్లో ఏదైనా ఒక ఆధ్యాత్మిక అంశం పైన చర్చ జరిగినప్పుడు, ఏదైనా సంశయం కలిగినప్పుడు సంశయ నివృత్తి చేసుకోవడానికి శ్రీల ప్రభుపాద ఏం చెప్పారు అనేటువంటిది అంశమే మొదలు చర్చలోకి వస్తుంది. శ్రీల ప్రభుపాద వారి బోధనల ఆధారంగానే సంశయ నివృత్తి కానీ ఆ చర్చ కానీ కొనసాగుతుంది. కాబట్టి దీని నుంచి అర్థం చేసుకోవచ్చు శ్రీల ప్రభుపాద వారి యొక్క ఈ ప్రాముఖ్యత, అత్యంత ప్రాముఖ్యత తన పుస్తకాల ద్వారా ఎప్పటికీ ఉండనే ఉంటుంది. And that position will remain unshaken. And that is why in ISKCON nobody can actually take Srila Prabhupada's position. శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలలో ఆయన బోధనలు ఉన్నాయి, అవే నడిపిస్తుంటాయి, ఇస్కాన్ని నడిపిస్తున్నాయి. కాబట్టి శ్రీల ప్రభుపాద వారి యొక్క స్థానం శ్రీల ప్రభుపాద వారికి ఉంటుంది. ఆ స్థానాన్ని ఎవరు స్వీకరించలేరు. Prabhupada's unique position will always be there. ప్రభుపాద యొక్క స్థానం ఇస్కాన్లో విశేషమైన స్థానం, అది ఎప్పటికీ విశేషమైన స్థానం ప్రభుపాదకే ఉంటుంది. And this is how we can see Srila Prabhupada's ingenuity, the genius of Srila Prabhupada. Srila Prabhupada wrote the books. Why? Even before he established the institution, he started to write the books. And he founded this institution on his book so that nobody can have any doubt or any controversy of the Siddhanta. ఇక్కడ శ్రీల ప్రభుపాద అని గమనించండి, ఇస్కాన్ అనే సంస్థని ఏర్పాటు చెయ్యక మునుపే గ్రంథాలు రచన మొదలుపెట్టారు. కారణం ఏంటి? ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేయబోతున్నారు, ముందే రచనలు చేశారు. అంటే సిద్ధాంతపరంగా ఎవరికి ఎటువంటి సంశయము అయోమయము ఏర్పడకూడదని ముందే పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. Understanding of this institution and the purpose of this institution. ఆ పుస్తకాల్లో ఏం వివరించారు? ఈ సంస్థ యొక్క ఆవశ్యకత ఏంటి, ఈ సంస్థను ఎలా అవగాహన చేసుకోవాలి, ఈ విషయాలు ఉన్నాయి పుస్తకాల్లో. Like we can draw a corollary. Like whenever we see a spiritual institution, what do we see? Like look at our own sampradaya. Who is the head of our sampradaya? Brahma. Although Brahma gave the teaching, since time immemorial, but still his position is intact. ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థను తీసుకుంటే, ఉదాహరణకి మన సంస్థ మన పరంపర తీసుకోండి, బ్రహ్మ మధ్వ పరంపర. దీనికి ఆద్యులు ఎవరు అంటే బ్రహ్మదేవుడు. ఎప్పుడో పురాతన కాలంలో ఎప్పుడో చాలా యుగాల క్రితము మొదలైంది అది. అయినప్పటికీ బ్రహ్మ యొక్క స్థానం పదిలంగానే ఉంది పరంపరలో. Or we can consider Rudra Sampradaya. Lord Shiva's position in that sampradaya is intact. రుద్ర సంప్రదాయం తీసుకోండి, అది కూడా చాలా పురాతనమైనది. అందులో శివుడి యొక్క స్థానం పదిలంగా ఉంది. Similarly, we can consider more recent spiritual organization like Christianity. తర్వాత ఇటీవలే వచ్చినటువంటి ఆధ్యాత్మిక సంస్థ అయినటువంటి ఈ క్రైస్తవం, ఇది తీసుకోండి. Think of Christianity without Jesus Christ. యేసుక్రీస్తు లేకుండా క్రైస్తవ మతాన్ని ఊహించుకోగలమా? Can you think of what would be Christianity without Jesus Christ? యేసుక్రీస్తు లేకుండా క్రైస్తవత్వం ఏముంటుంది?
And all the Christians, among the Christians there may be so many differences and all, but all of them accept Jesus' position. ఈ క్రైస్తవ సంఘంలో కూడా వివిధ వర్గాలు విభాగాలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు బోధనలనే అంగీకరిస్తారు. Similarly with Muhammad, all the Muslims, the Shias may be fighting with the Sunnis and so on and so forth, but everyone accepts Muhammad's position. అదేవిధంగా ఇస్లాం మతంలో కూడా చూడండి, అందులో కూడా విభాగాలు వర్గాలు ఇది సియా సున్నీ ఈ విధంగా ఉన్నప్పటికీ వాళ్ళకు విభేదాలు ఉన్నప్పటికీ మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలను అంగీకరిస్తారు ఇరు వర్గాల వాళ్ళు కూడా. So this is the meaning of the foundational head, the personality who actually establishes that institution. Now in the context of ISKCON, who is that personality? Srila Prabhupada. Can anybody have any doubt? No. ఈ విధంగా క్రైస్తవత్వానికి మూల వ్యక్తి యేసుక్రీస్తు, ఇస్లాంకి మహమ్మద్ ప్రవక్త మూల వ్యక్తి, ఇదే విధంగా ఇస్కాన్కి మూల వ్యక్తి శ్రీల ప్రభుపాద్. ఇందులో ఎవరికైనా సంశయం ఉందా? ఎవరికి ఉండదు. The question may arise here that Bhakti Siddhanta Saraswati Thakur did it. So Bhakti Siddhanta Saraswati Thakur should be the founder Acharya. Sometimes some individuals claim that. అయితే ఒక ప్రశ్న తలెత్తచ్చు. ఇది ప్రచారం సంస్థాగత ప్రచారం ఆరంభించింది భక్తిసిద్ధాంత మహారాజ్ కాబట్టి ఇస్కాన్కు కూడా సంస్థాపకాచార్య భక్తిసిద్ధాంత మహారాజ్ అని పెట్టాలి అని కొంతమంది వ్యక్తులు ప్రశ్నించడం జరిగింది. What is my response to them? దానికి నేనేం సమాధానం ఇచ్చానంటే, if you didn't destroy Gauriya Math, then yes, Bhakti Siddhanta Saraswati Thakur would have been the founder Acharya. మీరు గౌడీయ మఠం పాడు చేయకుండా ఉంటే భక్తిసిద్ధాంత మహారాజే సంస్థాపకాచార్యగా ఉండేవారు. But unfortunately destroyed it. And Srila Prabhupada established ISKCON. Therefore Srila Prabhupada's position in ISKCON has to be recognized. మీరు గౌడీయ మఠాన్ని నాశనం చేశారు కాబట్టి భక్తిసిద్ధాంత మహారాజ్ యొక్క స్థానం సంస్థాపకాచార్యగా లేకుండా చేశారు. గౌడీయ మఠం నాశనం చేశారు కాబట్టి మీరు శ్రీల ప్రభుపాద్ ఇస్కాన్ స్థాపించి ప్రచారం మళ్ళీ నిలబెట్టారు. కాబట్టి శ్రీల ప్రభుపాద వారికి విశేష స్థానం తప్పకుండా ఉండాలి. We say, now let us see the concept, the scenario. If we say Bhakti Siddhanta Saraswati Thakur is the founder Acharya of ISKCON, then what will happen? సరే, మాట వరుసకి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ పేరే ఉందనుకో, సంస్థాపకాచార్య, ఇస్కాన్ సంస్థాపకాచార్య అని. ఏమవుతుంది? All the followers of Bhakti Siddhanta Saraswati Thakur will come and take over ISKCON. భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ను అనుసరించే వాళ్ళందరూ వచ్చేసి ఇస్కాన్లో ప్రవేశించి ఇస్కాన్ వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. జరుగుతుంది అది. ఆ విధంగా ఇస్కాన్ సంస్థాపకాచార్య భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ అని పెడితే వాళ్ళందరూ వచ్చి ఇస్కాన్లోకి వచ్చి ఇస్కాన్ హస్తగతం చేసుకుంటారు. ఏమంటారు? భక్తిసిద్ధాంత మహారాజ్ సంస్థాపకాచార్య కదా, మాదే ఇది అంటారు. And they will fail to recognize Srila Prabhupada's position, and along with that they will fail to recognize the way Srila Prabhupada structured this institution. పోనీ వాళ్ళు వచ్చి ఇస్కాన్లోకి వచ్చి హస్తగతం చేసుకుంటే ప్రభుపాల వారి యొక్క స్థానాన్ని గుర్తించడంలో విఫలమవుతారు. ప్రభుపాల వారు ఇచ్చినటువంటి ఈ రూపురేఖలు ఏవైతే ఉన్నాయో ఇస్కాన్కి విధానం, దాన్ని గుర్తించడంలో కూడా విఫలమవుతారు వాళ్ళు. Therefore, in ISKCON, we have to recognize Srila Prabhupada as the founder Acharya. That doesn't mean that we are. కాబట్టి మనం ఇస్కాన్లో శ్రీల ప్రభుపాల వారి యొక్క విశేష స్థానం సంస్థాపక ఆచార్యగా ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. Undermining the position of Srila Bhakti Siddhanta Saraswati Thakur. No, that's not my intention at all. Rather, దీని అర్థం శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క స్థానాన్ని తగ్గించి మాట్లాడుతున్నామా
కాదు, నా ఉద్దేశం అది కాదు. Worship Bhaktisiddhanta Saraswati Thakur. And Srila Prabhupada always carried the lotus feet of his spiritual master on his head. భక్తిసిద్ధాంత మహారాజ్ యొక్క స్థానాన్ని తగ్గించడం, ఇక్కడ శ్రీల ప్రభుపాల వారి యొక్క స్థానాన్ని విశేషంగా ఎత్తి చూపడం అంటే భక్తిసిద్ధాంత మహారాజ్ యొక్క స్థానాన్ని తగ్గించడం అని కాదు. వాస్తవానికి మనం ఆరాధిస్తాం భక్తిసిద్ధాంత మహారాజుని. శ్రీల ప్రభుపాద స్వయంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క పాదపద్మములను తలపైన ధరించి ప్రపంచమంతా పర్యటించారు. And he always admitted that whatever he had done was simply due to the mercy of Srila Bhaktisiddhanta Saraswati Thakur. శ్రీల ప్రభుపాద స్వయంగా అంగీకరించారు, నేను ఏదైతే సాధించగలిగానో చేయగలిగానో ప్రపంచంలో అదంతా కూడా మా గురు మహారాజ్ యొక్క కరుణ వల్లనే అని. When it came to establishing the founder Acharya, Prabhupada made it very clear that he is the founder Acharya of ISKCON. And Prabhupada was so emphatic about that point that Prabhupada mentioned that wherever there is a mention of the name ISKCON, his name as the founder Acharya must be there. మా గురు మహారాజ్ కరుణ వల్ల నేను సాధించగలిగానని సుస్పష్టంగా చెప్పారు. అయితే ఎక్కడైతే సంస్థాపకాచార్య, ఇస్కాన్ సంస్థాపకాచార్య అనేటువంటి పదం ఉంటుందో అక్కడ తప్పకుండా నా పేరు ఉండాలి అని నొక్కి చెప్పారు ప్రభుపాద. మరి Now this is actually was very surprising to me at that time. ప్రభుపాల వారు ఈ విధంగా నొక్కి చెప్పడం ఏంటి, ఇస్కాన్ సంస్థాపకాచార్య ఉన్న చోటంతా నా పేరు తప్పకుండా ఉండాలని చెప్పారే, అది విని అప్పట్లో నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ప్రభుపాద ఎప్పుడైతే చెప్పారో నా పేరు తప్పకుండా ఉండాలని, ప్రభుపాల వారు చెప్తున్నప్పుడు ప్రత్యక్షంగా నేను అక్కడే ఉన్నాను. Srila Prabhupada in one hand is so humble, but why Srila Prabhupada is so eager to have his name mentioned each time ISKCON's name is mentioned? What seems like Prabhupada is actually trying to establish himself. No, Prabhupada. అప్పుడు ఆశ్చర్యం నాకేమనిపించిందంటే, ప్రభుపాద చూడండి ఒకవైపున చాలా వినయశీలి, ఇంత వినయశీలి నా పేరు ఉండాలి ఇస్కాన్ అని ఉన్న చోటంతా అని ఎందుకు అడుగుతున్నారబ్బా? ఇది చూస్తే విరుద్ధం అనిపిస్తుంది. ఒకవైపు చాలా వినయశీలి, ఇంకొక వైపు పేరు ప్రతిష్టలకు నా పేరు పెట్టండి అని చెప్పినట్లుగా అనిపిస్తుంటుంది. For the benefit of the future, for the benefit of the movement in the future. దీనికి కారణం ఏంటంటే ఈ ఉద్యమానికి భవిష్యత్తులో ప్రయోజనం కలగాలి అనే ఉద్దేశంతో తన పేరు పెట్టమని చెప్పారు. Because Prabhupada's position is absolutely essential in the context of the International Society for Krishna Consciousness. ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ప్రభుపాల వారి యొక్క స్థానం అత్యంత ముఖ్యమైంది. That is why we decided to have a special seminar on this topic, Srila Prabhupada's position as the founder Acharya of ISKCON. కాబట్టి ఈ ప్రత్యేకమైన అంశం మీద సదస్సు నిర్వహించాలనేసి ఈ సంస్థాపకాచార్య శ్రీల ప్రభుపాద అనేటువంటి ఈ అంశాన్ని ఎన్నుకొని ఇప్పుడు చర్చిస్తున్నాం. Knows that Srila Prabhupada is the founder Acharya, but we want to have an in-depth understanding of what it actually means and why it is important. శ్రీల ప్రభుపాల వారే సంస్థాపకాచార్య అని ఇస్కాన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, అంగీకరిస్తారు. అయితే మనం ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ సదస్సు, ఈ సెమినార్ యొక్క లక్ష్యం ఏంటంటే ఇంకా లోతుగా స్థిరమైనటువంటి అవగాహన పొందటం శ్రీల ప్రభుపాదుల యొక్క స్థానం గురించి ఇస్కాన్లో. Srila Prabhupada's position must be seen. So now I will invite questions. If you all have any questions, please feel free to ask.